మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులతో చింతకుంటలోని పార్టీ ఆఫీసులో సమావేశం. రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో దీన్ని చేర్చాలి, అప్పుడే దీనికి ప్రొటెక్షన్ వస్తుంది. ఆ రకంగా ఎప్పుడు చేయకుండా మేము ప్రెసిడెంట్ పంపినాం, ఆర్డినెన్స్ తీస్తాం, జీవో తీస్తామని రోజు ఒక కథ చెప్పి ఇప్పుడు మోసం చేసి చేతులెత్తేసే పరిష్కరించింది. మీరు చేతులెత్తేసినా కూడా తెలంగాణ బీసీ మాత్రము మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది. మా హక్కు 42% మీరు ఇచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ వెంట పడుతూనే ఉంటుంది. నిదర్శనంలో భాగంగానే ఈరోజు మన ప్రతంగా కరీంనగర్లో ఒక సమావేశం బహిరంగ సభ పెట్టుకొని అల్టిమేట్ ఇవ్వాలి. మీరు తప్పించుకున్న ధోరణిలో ఉన్నారు. కొంతమంది పోయి ఓహో ఆర్డినెన్స్ బాగుంది, ఓహో జీవో బాగుందన్న వాళ్ళు ఎవరు చెప్తలేరు. ఎందుకంటే జీవో ద్వారా ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ రాదు. బీసీలకు రిజర్వేషన్ రావాలంటే తమిళనాడు తరహాలో మాత్రమే రావాల్సింది. కాబట్టి దాన్ని ఒత్తిడి తేవాలి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మోదీ దగ్గర పోతారో ఏం చేస్తారో తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కలిసి ఆ హక్కుల కోసం మీరు మా రిజర్వేషన్ చేయకపోతే ఇద్దరు దోషులుగా మిగిలిపోతారు. మా వెనుకబడిన కులాల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు వివరిస్తున్నారు, మాకు అన్యాయం చేసే విధంగా మీరు వివరిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నోటీసు కూడా చెప్తుంది, జీవో ద్వారా న్యాయం జరగదు, ఆర్డినెన్స్ ద్వారా న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే పార్లమెంట్లో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలి. మరి ఆ దిశగా అడుగులు వేయలే ప్రభుత్వం. ప్రెసిడెంట్ పంపినరు, గవర్నర్ పంపినమంటారు. మొత్తానికి అయితే మనోభావాలను బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. కాబట్టి ప్రప్రదంగా కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ సమావేశం ఏర్పాటు చేసుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు 10 ఉమ్మడి జిల్లాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నిద్రపోనీయం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి మీరు ఏం మాట్లాడుకుంటారో కానీ మా 42% జరిపించేదాకా మీ వెంబడి పడుతూనే ఉంటాం. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ ఉద్యమం మరొకసారి బీసీ ఉద్యమం తీసుకెళ్తామని చెప్పేసి కరీంనగర్లో ప్రప్రదంగా ఈరోజు సమావేశము పెట్టడం జరుగుతుంది. అది 8వ తారీఖు నాడు, ఆగస్టు 8 నాడు చూసాం. వర్షాలు పడతాయి కాబట్టి సర్కల్ గ్రౌండ్లో 10,000 చైర్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సర్కల్ గ్రౌండ్లో సమావేశం ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రిలిమినరీ మీటింగ్, ముందస్తుగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ డెలిగేషన్ కూడా ఈరోజు రావడం జరిగింది. వారు మీతోటి మాట్లాడేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో మణిదాస ఉద్యమం లాగా బీసీ ఉద్యమం చేయాలి. దానికి మొదటిగా కరీంనగర్కే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే కరీంనగర్ నుంచి ఏ ఉద్యమం చేపట్టినా అసఫలీకృతం అవుతుంది. తెలంగాణ ఉద్యమం కానివ్వండి, సింహగర్జన కానివ్వండి, ఏ కార్యక్రమం కరీంనగర్ మొదలుపెడితే సక్సెస్. కాబట్టి ఈ సమావేశంలో కరీంనగర్ మొదలుపెట్టినటువంటి సక్సెస్ సమావేశంలోనే బీసీలకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తూ రాష్ట్రం అంటే బీసీల రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నటువంటి రాష్ట్రం తమిళనాడు. కాబట్టి తమిళనాడుకు వెళ్ళండి, స్టడీ చేయండి. ఆ నివేదిక ఆధారంగా మనం దాన్ని ఎజెండాగా తీసుకుందామని మాకు ఆదేశిస్తే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రులం మేము తమిళనాడుకు పోయి స్టడీ చేయడం జరిగింది. అక్కడ మొదలైంది కాంగ్రెస్ పార్టీ చలనం. ఈ జరిగినటువంటి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు చెల్లిస్తున్నట్టు కనబడుతున్నది, కానీ అంశాన్ని మాత్రం తుంగలో దొక్కేటువంటి ప్రయత్నంగా జరుగుతూ ఉన్నది. అధికార పార్టీగా నిబద్ధత ఉండవలసినటువంటి పార్టీగా స్ట్రేట్ గా టీఆర్ఎస్ పార్టీ ఎంత స్పష్టత ఇచ్చింది అనంటే 42% రిజర్వేషన్లు అమలు కావాలి అనంటే మన ముందున్నటువంటి ఏకైక పరిష్కార మార్గం
9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే అది న్యాయం జరుగుతుంది అనేటువంటి మాట మనం మాట్లాడితే దాన్ని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా వర్గీకరించి ఇప్పుడు ఆ లైన్కి వచ్చి అది కూడా చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రయత్నం చేస్తలేరు. అందుకనే ఇక్కడ తెలంగాణలో ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విషయంలోనైనా కూడా ప్రజలు అంకుశం బట్టి పొడిస్తే గాని చలనం రానటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి కుట్రలు కూక్తుల ద్వారా ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి కాల వ్యవధిని దృష్టిలో పెట్టుకొని 90 మాసాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమనేటువంటి ఆదేశం ఉన్నది. కాబట్టి దాన్ని సాగుగా చూయించి పబ్బం గడుపుకోవడం కోసం ఏదో చేసినట్టు నటిస్తున్నారే తప్ప వీళ్ళ ఏ చర్యలో కూడా నిజాయితీ నిబద్ధత లేదు. కాబట్టి ఈ నిజాయితీ లేనితనాన్ని, ఈ ద్రోహాన్ని ఎండగట్టడం కోసమే మనం 8వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఇచ్చేటువంటి సభ కరీంనగర్ లో జరగబోతున్నది. కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ స్పందించాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదే క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు పుట్టమది గారు కనబడతలేదు, నేను అందరూ చూసిన ఇక ఆ అంశానికి మేమందరం అనే రోజు కూడా పుట్టమదు నిరంతర స్లోగన్ మేమెంతో మాకంత అనేటువంటి మధు స్లోగనే మనందరి స్లోగన్. కానీ అది బీసీ బిడ్డలుగా మన హక్కు, మన నినాదం. కానీ ఇవాళ మన హక్కు, మన నినాదం కంటే ఏ మాట అయితే, ఏ హామీ అయితే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైందో ఆ మాట నిలబెట్టుకోవాలనేటువంటి డిమాండ్తో ఈ సభ జరుగుతున్నది. కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుండి నేను చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నా. ఇది కరీంనగర్ లో జరిగేటువంటి బీసీల హక్కుల ఆత్మగౌరవ పోరాటమే కాదు, తెలంగాణ యావత్తు భరోసా పెట్టుకున్నటువంటి జిల్లా. కాబట్టి ఇది తెలంగాణలో ఉన్నటువంటి 2 కోట్ల బీసీ బిడ్డల ఆకాంక్షకు న్యాయం జరగడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం. కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, బీసీ బిడ్డ కదలాలి. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా విధిగా కనీసం ఒక 2000 మందిని తరలించడం ద్వారా, మోటివేట్ చేయడం ద్వారా ప్రతి నియోజకవర్గం నుండి 2000 మంది కనీసం రావాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, ఏ నియోజకవర్గంలో చూసినా 2 లక్షల మంది రమారమిగా బీసీలు ఉంటారు. కాస్త అటు ఇటుగా 2 లక్షల మందిలో 2000 మంది అని అంటే 1% మాత్రమే. ఆ 1% శక్తి ఇవాళ మనకు శక్తి మొత్తం ఉంది. అందరం బయటికి రావడం కాదు, 1% కదిలి వస్తే తట్టుకునేటువంటి శక్తి ఈ భూమండలం మీద ఎవరికి లేదు అనేటువంటి సంకేతం పంపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, మాకంటే ఎక్కువ ఈ పార్టీని నడిపించేటువంటి అగ్రనాయకత్వానికి కరీంనగర్ చైతన్యం మీద, కరీంనగర్ పోరాటం మీద, కరీంనగర్ లో ఉన్నటువంటి బీసీ వాదం మీద ఉన్నటువంటి నమ్మకమే. సోదరులు కమలాకర్ గారు మేము ఆ రోజు చెన్నై పోయినప్పుడు, చెన్నై నుండి తిరుగు ప్రయాణం కాకముందే చెన్నైలో సభ జరిగి అక్కడ ఉండేటువంటి అధికారులతో సమీక్ష జరిగినటువంటి సందర్భంగా తేలిన అంశాల తర్వాత మనం ప్రజాక్షేత్రంలోకి పోయి ఈ విషయాలన్నీ తెలంగాణ సమాజానికి చెప్పడం ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకొని ప్రతి బిడ్డ, బీసీ బిడ్డ స్పందించేటువంటి వాతావరణాన్ని కల్పిద్దామనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ తర్జన భర్జన జరుగుతున్నప్పుడే అన్నా నా జిల్లాతో ప్రారంభిద్దామని మా అందరికి మొదలు సూచించినటువంటి మన నాయకుడు గంగుల కమలాకర్ గారు. కాబట్టి గంగుల కమలాకర్ గారి ఆ మాట కనుక మీ అందరి ఆవేదన,
మీ అందరి ఐక్యత కరీంనగర్ శక్తి దాగి ఉంది కాబట్టి వారు ఆ సూచన చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి అక్కడికి వెళ్ళినటువంటి మేమందరం కూడా ఆమోదించడం జరిగింది. పార్టీ నాయకత్వం దాన్ని చాలా గొప్పగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి 8వ తారీఖు నాడు సభ జరుపుకోబోతున్నాం. ఆ సందర్భంగా వచ్చినటువంటి మామూలుగా నేను వరంగల్ నుంచి వచ్చిన పెద్దలు కొందరు హైదరాబాద్ నుంచి వచ్చును, ఏదో 50-100 మంది కార్యకర్తలు ఉంటారు కావచ్చు, ఓ అరగంట మాట్లాడి ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుందని అనుకున్నాం. కానీ నిజంగా ఈ రోజే మనం అనుకుంటున్నటువంటి సభ జరుగుతున్నదా అనేటువంటి విధంగా అనుకుంటున్నటువంటి ఈ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ఆ రోజు 8వ తారీఖు 3 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. అందరూ కూడా సమయానికి చేరుకొని ఈ సభ జరుగుతున్నటువంటి సందర్భంగా ఎవరైతే ద్రోహం చేసేలో సభ జరగక ముందే మా పునాదులు కదులుతున్నాయనేటువంటి స్థాయిలో సభ జరగాలి, దానికి మీ అందరి సహకారం ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై